పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పీరియాడికల్ డ్రామా 'హరిహర వీరమల్లు'. మొఘల్ కాలంలో ప్రజలకు అండగా నిలబడిన ఓ బందిపోటు దొంగ పాత్రనే ఇందులో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. మొఘల్ చక్రవర్తి పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కనిపించబోతున్నారు. ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. నిధి అగర్వాల్ పంచమి అనే పాత్రలో నటిస్తుంటే, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మొఘల్ రాకుమారి పాత్రలో కనిపించనుందని టాక్. డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా చేస్తున్న సమయంలో వచ్చిన కోవిడ్ గ్యాప్లో మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్తో కొండపొలం సినిమా చేశారు. ఆ సినిమా రిలీజైంది. మధ్యలో ఓ వెబ్ సిరీస్ సైతం నిర్మించారు. కాని ఇంతకాలమైనా ఈ సినిమా మాత్రం పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై రకరకాల విషయాలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి డైరెక్టర్ క్రిష్ బయటకొచ్చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు 2020లో మొదలైన ఈ సినిమా రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ ఇచ్చిన డేట్స్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుని సినిమా పూర్తి చేయడంలో క్రిష్ ఫెయిల్ అయ్యాడని చెప్పుకుంటున్నారు. మరోపక్క అవుట్పుట్ చూసిన పవన్ అసంతృప్తిగా ఉన్నారని, రీషూట్ పెట్టినా హ్యాపీగా లేరని చెప్పుకుంటున్నారు. నిజమెంతో కానీ పవన్ క్రిష్ మధ్యన క్రియేటివ్ డిఫరెన్స్లు పీక్స్కు చేరుకున్నాయని, దానికి తోడు బడ్జెట్ ఇష్యూలు, పవన్ కళ్యాణ్ పొలిటికల్ కమిట్మెంట్స్ సినిమాని ముందుకెళ్లనీయకుండా చేశాయని టాక్. అయితే నిర్మాత ఏఎం రత్నం మాత్రం ఈ ప్రాజెక్టుపై చాలా ఖర్చు పెట్టారని, ఎలా పూర్తి చేయాలని తలపట్టుకున్నాడంటున్నారు. ఈ క్రమంలో క్రిష్ తాజాగా అనుష్క ప్రధాన పాత్రలో ఓ స్క్రిప్ట్ రెడీ చేశారని, యువి క్రియేషన్స్ బ్యానర్లో సినిమా తెరకెక్కనుందని వార్తలొస్తున్నాయి. అయితే అఫీషియల్ సమాచారం మాత్రం కాదు. క్రిష్ తప్పుకుంటే వేరే దర్శకుడు సీన్లోకి వస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్ ఇండియన్ చిత్రం 17వ శతాబ్దానికి చెందిన ఓ దొంగ కథ. ఈ బహుభాషా చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. మొఘలులు, కుతుబ్షాహీ రాజుల కాలం నాటి కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో అనసూయ కీలక పాత్రలో కనిపించనుంది. ఆ కాలపు చారిత్రక అంశాలకు సంబంధించిన వివరాలు, పరిశోధనలకు ఈ సినిమాలో ప్రాధాన్యత ఇచ్చారు. కీరవాణి ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తొలిసారిగా చారిత్రక చిత్రంలో కనిపించనుండటం 'హరిహర వీరమల్లు' సినిమాకి ప్రధాన ఆకర్షణ.